గురువుగారు జనరల్‌గా ఎవరైనా జీవితంలో ఏదన్నా 1, 2 ఘనతలు సాధించడానికి చాలా కష్టపడుతుంటారు. వాడుక భాషలో చెప్పాలంటే చాలా ఆవేశపడుతుంటారు, ఆయాసపడుతుంటారు. బట్ మిమ్మల్ని తీసుకుంటే చదువు విషయంలో పీహెచ్‌డీ వరకు వెళ్లారు. అలాగే ఒక మహాసహస్రావధాని, ఒక ప్రవచనకర్త, ఒక ఆధ్యాత్మికవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత. అంటే మీరు ఎంచుకున్న ప్రతి రంగంలో కూడా శిఖరాగ్రం చూసారు. ఎలా సాధ్యమైంది మీకు? మాతృదేవోభవ. తల్లి పదమ్ములన్ గొలిచి ధన్యతనొందిన జీవితమ్ములన్ తలడపాటులుండవికా. అమ్మా, తల్లి పదమ్ములన్ గొలిచి ధన్యతనొందిన జీవితమ్ములన్ తలడపాటులుండవికా. తల్గడయౌను సరస్వతీ పదంబు, తల్గడయౌను సరస్వతీ పదంబు, అల్లిన పద్యమాలికలు హాయిగను చెడి పూల తావులై. అల్లిన పద్యమాలికలు హాయిగను చెడి పూల తావులై. తల్లియుడిన్ గలట్టి మమతామయతన్ తరింపజేసెడిన్. తల్లియుడిన్ గలట్టి మమతామయతన్ తరింపజేసెడిన్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం కొంచెం ఇందులో కూడా ఉంది ఈ పద్యంలో. ఓకే. తల్లి పదమ్ములను గొలిచి ధన్యతనొందిన జీవితములను తలడపాటులుండవి కాని. మన తల్లి మనకు మాత్రమే తల్లి. జగన్మాత కనకదుర్గాదేవి లోకానికంతటికీ తల్లి. అంతిమంగా ఈ తల్లి గర్భంలోంచి వచ్చాం మనం. ఆ తల్లి గర్భంలోకి వెళ్ళాలి. ఇది జీవిత లక్ష్యం. ఇంతకు మించిన జీవిత లక్ష్యం లేదు. ఇంకేదైనా జీవిత లక్ష్యం అనుకుంటే అజ్ఞానమే. హ్మ్. ఒక తల్లి కడుపులోంచి మనం బయటకొచ్చాం. ఇంకో తల్లి కడుపులోకి వెళ్ళాలి. వెళ్ళాలి. ఇది వ్యష్టి. ఒక తల్లి కడుపులోంచి మనం బయటికి రావడం వ్యష్టి. ఒక వ్యక్తికి సంబంధించి. అది సమష్టి. హ్మ్. జగన్మాత గర్భంలోకి ప్రవేశించడం సమష్టి. అంచేది వ్యక్తి తన జీవితాన్ని ఎప్పుడు సమాజం కోసం హ్మ్. అనుకోగలిగితే దేన్నైనా సాధించగలుగుతాడు. ఎంతకైనా తెగించగలుగుతాడు. ఎంత ధర్మంగానైనా ఉంటాడు. ఎన్నైనా త్యాగం చేస్తాడు. అలా ఎందుకు సాధించలేకపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారంటే ఇదంతా నా కోసం అనుకుంటున్నాడు. హ్మ్. మీరన్నట్టే నేను సాహిత్యంలో సాగర ఘోష అని ఒక మహాకావ్యం రాసి ఒక శిఖరాగ్రమైన స్థాయిలోనే ఉన్నాను. ఇక అది రాశాక నాకు ఇంకేం రాయాల్సిన అవసరం నాకు కనపడలేదు. ఇది దాదాపు మానేశాను కూడా. అదే గురు. ఏవో చిన్న చిన్నవి రాసినా చాలే అనిపించింది. ఎందుకంటే అన్ని విషయాలు ఉన్నాయి అందులో. సముద్రం, వక్త, కవి, శ్రోత, ప్రపంచం అంతా చెప్పింది. యావత్ ప్రపంచంలో ఉండే పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, సాంఘిక, వైజ్ఞానిక, సాహిత్య, సాంస్కృతిక విషయాలన్నిటిని మన అగ్రంథంలో. భారతీయ తాత్వికత నేపథ్యంలో వివరించాం. ఇంకేం హ్మ్. చెబుతాం? హ్మ్. చైనా చరిత్ర, రష్యా చరిత్ర, మన చరిత్ర, నువ్వు రాసిన నీ చరిత్ర, నా చరిత్ర అన్నీ ఉన్నాయి ఇందులో. ఇక అంతకంటే ఏం లేదు. అంటే సాహిత్యంలో ఆ శిఖరాగ్ర స్థాయికి వెళ్ళాం. తర్వాత అవధానాల్లో సహస్రావధానం చేసి 1116 పద్యాలతో చేసి 750 పద్యాలు 75% ఎప్పుడూ అవధానాల్లో ధారణ చేయాలి లెక్కది. అది. అదే 75% గురు. అది చేసాం. దాని శిఖరం చూసాం. ప్రవచనాల్లో సామాజిక వ్యాఖ్యతో ప్రవచనం అంటే ఈవేళ గరికపాటి వారి అనే పేరొచ్చింది. హ్మ్. ఆయన చెప్పేదాంట్లో దేవుడి కంటే జీవుడి గురించి ఎక్కువుంటుంది. అది అది నిజం. జీవితం ఉంటుంది ఎక్కువ. చాలామంది నాకు మొహం మీద చెప్తున్నారు. మీకు అందరికీ తెలుసు. మా జీవితం మాకు కనపడుతోందండి. ఇది 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 కూడా ఒక శిఖరాగ్ర స్థాయి. ఎందుకంటే అసలు ప్రవచనాన్ని సమాజం గురించి చెప్పొచ్చు, సామాజిక వ్యాఖ్యతో చెప్పొచ్చని చాలామంది పురాణ ప్రవచనకర్తలు ఇదివరకు అనిపించలేదు చాలామందికి. అనిపించినా దాన్ని ఆచారంలో పెట్టల. ఏదో పురాణం అంటే పాత పురాణం. అసలు పుక్కిటి పురాణం, పాత పురాణం ఈ మాటలన్నీ వచ్చాయి. ఈ రకంగా నేను 3 సకారాలే నిజానికి. సాగర ఘోష, సహస్రావధానం, సామాజిక వ్యాఖ్యతో ప్రవచనం. హ్మ్. ఇక నేను చేరుకోవలసిన శిఖరం ఏదైనా ఉంటే సాక్షాత్కారం. నాకు మనసులో ఒక ప్రబలమైన కోరిక ఏమిటంటే, మిమ్మల్ని చూస్తున్నంత ఇదిగా నేను పరమేశ్వరుడిని చూడాలి అంతే. హ్మ్. మీరే పరమేశ్వరుడు అనుకోవడం కాదు. నేను అనుకునే పరమేశ్వరుడు నా ఎదురుగా ఉండాలి. హ్మ్. కనిపించిందల్లా పరమేశ్వరుడు అనుకో ఆ వేదాంతం సరే. అదే. అది వేరే. అలా కుదరదు. రామకృష్ణ పరమహంస చూసాడా లేదా కాళికాదేవిని? చూసారు. కాళిదాసు చూసాడా లేదా? చూసారు. ఆయన ఎవరు? త్యాగరాజు, అన్నమయ్య వాళ్ళు ఎదురుగా చూసారు. అలా నేను చూడాలి. హ్మ్. అంచేత ఈ 4 సాగర ఘోష, సామాజిక వ్యాఖ్య, సహస్రావధానం 4 సకారాలే కదా! నాలుగోది కూడా సకారమే సాక్షాత్కారం. సాక్షాత్కారం. అది కూడా నేను సాధిస్తాననే నమ్మకం నాకుంది. హ్మ్. బతికుండగానే.
నాకు అంత పట్టుదల ఉంది. హ్మ్. అయితే ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటున్నారు మీరు. ఎప్పుడు మనిషి ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు చిన్న లక్ష్యం చేరుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. చిన్నపిల్లల దశలో. నేను ఈ సాధన అనేది సాహిత్య సాధన, ఆధ్యాత్మిక సాధన అనేది 17 ఏళ్ల వయస్సులో ప్రారంభించాను. 1958లో పుట్టాను నేను. 58కి 17, 75 అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను మొదటి సంవత్సరం ఏదో. నాకు జీవితం మొత్తం మీద ఎప్పుడు ఆటలు అనేవి నాకు తెలీదు. ఓహ్! అందుకు నన్ను మన్నించాలి. అది అది గొప్ప విషయం అని నేను అనను. కానీ నాకు తెలీదు. నాకెందుకో ఆసక్తి లేదు. హ్మ్. వ్యాయామం అంతకు ముందే తెలీదు అసలు. ఇప్పటికీ తెలీదు. హ్మ్. మీరు ఫిజిక్ కూడా బానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. నేనేమి వ్యాయామం చేయను. అస్సలు. హ్మ్. నాకు ఒక అడుగు కూడా వెయ్యను. నడక లేదు. కానీ నడవాల్సొస్తే ఆగను. హ్మ్. రైల్వే స్టేషన్‌లో నేను రైలు ఎక్కాల్సొస్తే రైలు ఆలస్యం అయితే బ్యాగ్ మధ్యలో పెట్టి హ్మ్. 10 గజాలు అటు, 10 గజాలు ఇటు 2 గంటలు నడిచిన సందర్భాలున్నాయి. ఓకే. అలాగే సద్వినియోగం అంతే. హ్మ్. విమానాశ్రయమైనా అంతే. హ్మ్. అంతేగాని ప్రత్యేకించి పనిగట్టుకుని నడవడం ఇదివరకు అలవాటు లేదు. ఇప్పుడు సాధ్యం కాదు నాకు. హ్మ్. నాకు కూడా 100 మంది వస్తారు ధర్మ సందేహాలు మాట్లాడతా. ఏది కుదరదు. అంటే అది అప్పటినుంచి మొదలైనప్పుడు నేను పెట్టుకున్నదేంటంటే ముందు చదవాలి. ముందు చదవాలి. ఎంతైతే అంతే. అని ఆటల సమయం, దసరా సెలవులు, వేసవికాలం సెలవులన్నీ ఈ భారతం, రామాయణం లాంటి గ్రంథాలు చదువుతూ కూర్చున్నాను. ఆ చదివేటప్పుడే నాకు మా మేస్టారు ఒకాయన ఇంద్రకంట రామచంద్రమూర్తి గారని ఉండేవారు మహానుభావులు. ఇటీవలే స్వర్గస్థులయ్యారు. ఆయన నాకు చాలా ప్రేరణ కలిగించిన గురువు. నాకు డిగ్రీలో చెప్పారు. ఆయన నేను ఈ పాఠం చెప్పేటప్పుడు ఆయనేవో మంచి విషయాలు కొన్ని వేరేవి చెప్పేవారు. పాఠంలో కాకుండా. ఆ సూక్తి, ఈ సామెత అంటాను. అవి పుస్తకం పైన కింద రాసేసేవాడిని. ఖాళీ లేక, చూడలేక. హ్మ్. ఇలా కాదురా అబ్బాయి, నువ్వు డైరీ పెట్టుకో, అవి విడిగా రాసుకో. ఎందుకని ఈ పుస్తకం మీద రాసిస్తే ఎలాగా? పైగా అప్పట్లో ఎలా ఉందంటే మీకు తెలియకపోవచ్చు. ఒకే పుస్తకాన్ని 6గురు చదివేవారు. ఒకడు 6 పుస్తకాలు చదవడం లేదు. అంత ధనవంతులం కాదు మేము. ధనవంతులమే గానీ అంత ధనవంతులం కాదు. మాకు పాఠ్య పుస్తకం నేను మా అన్నయ్య ఏం చదివాడో అది నేను చదివాను. అవును. మళ్ళీ ఇంకో పుస్తకం కొనమంటే నోట్సులు కొంటారు కానీ టెక్స్ట్ బుక్ ఎక్కడ కొంటారు? ఇప్పుడు ఎల్‌కేజీ కుర్రాడికి 6 పుస్తకాలు 6 కొంటున్నారు పుస్తకాలు. ఇప్పుడు. అది వేరే విషయం. అందుకని ఆ డైరీ ఎక్కడ దొరుకుతుంది? అని మా పెద్దన్నయ్య జీవీఎస్ అవధాని అని ఉన్నాడు. ఆయన ఐఓసీ కంపెనీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఆయన్నో డైరీ అడిగితే ఆయన ఇంతలో డైరీ ఇచ్చాడు. వాడుకోరా శుభ్రంగా. హ్మ్. ఆ డైరీలో రాసుకున్నాను చదివింది. ఈ సాధన వల్ల సాహిత్యం, ఆధ్యాత్మికత వంటపట్టి అలా శిఖర స్థాయికి చేరాం. అవధానం నేను చేసిన కాలం కంటే చూసిన కాలం చాలా ఎక్కువ. ఇది ఈవేళ చాలామంది నేర్చుకోవాలి. ఏ కళైనా ఎవరైనా ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలకు ఒక డ్యాన్స్ వచ్చిందనుకోండి, ఆ డ్యాన్స్ మాస్టర్ దగ్గర నేర్పిస్తారు కదా! ఒక నెలాళ్ళు నేర్పించగానే తల్లిదండ్రులు మా అమ్మాయి ఎప్పుడు పెర్ఫార్మెన్స్ ఇస్తుందని అసలు ఇవ్వదు. జీవితంలో ఇవ్వదు. నష్టం ఏంటి? మన దృష్టి అంతా పెర్ఫార్మెన్స్ మీద ఉంది. ప్రాక్టీస్ మీద లేదు లేదు. అసలు. ఈ ఆలోచన పోవాలి మనసు. పెర్ఫార్మెన్స్ కోసం కాదు ఇది. హ్మ్. నాట్యం నీ మనస్సుకు ఆనందం కలిగించాలి. నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. అదొక కళ. ఆ కళలోనే మునిగిపోగలగాలి. భగవత్ ప్రార్థన ఒక కళ. అందులో మునిగిపోవాలి. భగవత్ ప్రార్థన వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నువ్వు చేయవా? ఏం ప్రయోజనం ఉందని సూర్యుడు వెలుగుతున్నాడు. ఆయనకేమన్నా ఉందో ప్రయోజనం మనకు ఏం గాని? లేదు. ఏం ప్రయోజనం ఉందని చంద్రుడు వెన్నెలు కురిపిస్తున్నాడు. ఏం ప్రయోజనం ఉందని నదులు ప్రవహిస్తున్నాయి. ఇదేమిటండి? అలా ఎందుకు ఆలోచించలేం మనం? ఏం ప్రయోజనం ఉందని ఈ మైకు మన మాటలు లాగుతాం. దీనికేం ప్రయోజనం లేదు మనకుంది గాని. మరి ఇది గొప్ప త్యాగమూర్తి. అవును. ఇది లేకపోతే మీరు లేరు, నేను లేను ఈవేళ. కరెక్టే సార్. మరి యంత్రం అంటే అలాగా యంత్రం త్యాగం చేస్తుంది ఇక్కడ. మన తుంపర్లు నన్ను అడిగితే ఉమ్ములు భరిస్తోంది ఇది. ఎంతోమందికి అందిస్తోంది. ఇదేం అడగలేదే నన్నేం చూసావు? తుడవకపోయినా అడగలేదు. అలా ఎందుకు ఆలోచించం మనం? ప్రతిదానికి పెర్ఫార్మెన్స్. ప్రతిదానికి ప్రయోజనం. ఈ ప్రయోజనాల విషయం ఆలోచించకుండా ఉంటే చేరుకోవచ్చు. హ్మ్. అవధానాలు కూడా నేను చూసిన కాలం ఎక్కువ. 17 ఏళ్ల వయస్సు నుంచి 18 ఏళ్ల వయస్సు నుంచి నేను చూస్తూనే ఉన్నా. కానీ 34 ఏట తప్ప నేను అవధానం మొదలుపెట్టలేదు. అంటే ఓ 10, 15 ఏళ్ళు బాగా చూసి అందరి అవధానాలు చూసి అవధాన గ్రంథాలు చదివి అప్పుడు దిగిన మూలాన్ని మంచి పరిపక్వత కలిగినటువంటి యోధుడు మంచి మల్ల యోధుల్లో నెంబర్ 1గా తయారయ్యేకి దిగితే ఎలా ఉంటుంది? గుద్దుకు దిగిపోతాడు అవతల వాడు. మళ్ళీ ఉండడు ఇంకా. అలాంటి శిఖరాన్ని చేరుకున్నాం. ఆ అభ్యాసం బాగా చేశాం. అలాగే ఆధ్యాత్మికత విషయంలో నాకు ముందు సాహిత్యం నాది. తర్వాత అవధానం, తర్వాత ఆధ్యాత్మికత. మూడో రంగం. హ్మ్. ఈ మూడో రంగం మిగిలిన రెండిటిని మించిపోయింది. హ్మ్. ఇవాళ నన్ను ఎవరినో చూస్తే మీరు అవధానాలు చేసేవారట కదా అంటారు. అసలు నా బతికేదమ్మా అన్నాను. అంటే మానేసేసరికి జనం ఏమైపోతుంది? అదే. వాళ్ళు చూసినవే వాళ్ళకి లెక్క. మీరు ఒకప్పుడు కాదమ్మా నిన్నటి వరకు అసలు నా బతికే అది. ఇందులోకి ఏదో వచ్చానంతే. ఇది వాళ్ళకి ముఖ్యం. హ్మ్.
దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు పెరిగిందంటే, మీరు ఎన్ని అవధానాలు చేసినా, ఎన్ని చూసినా అవన్నీ సర్కస్ ఫైట్‌లండి. సాహిత్యంలో సర్కస్. కానీ గొప్ప మేధ, ప్రతిభ అందులో సందేహమే లేదు. అదే. దానివల్ల మోక్షం రాదు. దానివల్ల జ్ఞానం కలగదు. హ్మ్. సాహిత్య పరిజ్ఞానం కలుగుతుంది. హ్మ్. అంతేగాని ఆధ్యాత్మిక జ్ఞానం అంతిమంగా ఆత్మజ్ఞానం పొందకపోతే మన కళలు, చదువు, జీవితం సమస్తం భ్రష్టం. చెప్పాం హ్మ్. కదా! తల్లి కడుపులోంచి జగన్మాత గర్భంలోకి వెళ్ళాలి. ఆ గర్భంలోకి దారి చూపించేది ఆధ్యాత్మికత. హ్మ్. అవధానమును, కవిత్వము కాదు. అదే గురువు. అందుకని ఆ మార్గంలోకి వెళ్ళాక నాకు సరే అది మనం దారి వెతుక్కుంటూ స్వయం తీర్త్వా పరాం స్థారయతి అంటారు. అంటే ఎప్పుడు జ్ఞాని అయిన వాడు తాను ధరించగానే సరిపోదు. 10 మందిని తరింపజేసే ప్రయత్నం చేయాలి. పని కట్టుకుని కాదు అడిగితేనండి. అందుకని దానికోసం సాధన అనేది ఇది జనాల్లోకి వెళ్ళాలి. సమాజానికి మొత్తం ఉపయోగించాలి అంటే మనం ఎప్పుడు ప్రవచనం చెప్పేటప్పుడు ఒక 1000 మంది దానికి హాజరైతే ముందున్న 1000 మంది కూడా పోనీ ఒక 100 మంది హాజరైతే 100 మంది ఆనందించాలని ఆలోచించాలి. హ్మ్. 90% కనీసం. ముందున్న 10 మంది పండితులో, మన బంధువులో, ఆప్తులో ఈ ఈ గుంపు కోసం ప్రవచనం చెప్పకూడదు. వీళ్ళొచ్చి చేతులు నలుపుకుంటూ ముందు కూర్చోవడం, హ్మ్. ప్రతి దానికి అర్థమైనా కాకపోయినా బుర్ర ఊపుతూ నాకు చికాకు ఈ వ్యవహారం ఆ! అసలు. మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటాను. ఈ అభినయాలు వద్దు. ఆ! ఏదో ప్రతీదీ రాసుకోవడం అవసరం లేదు. రాసుకోవాల్సిన పని లేదు. ఈ రాస్తాడు, చెయ్యడు. ఆ! రాసుకోవడమే సరిపోతుంది ఇంకా. అదే. ఈ నొడుసులు నిండుతాయి. ఈ ముందుండే 10 మంది కోసం కాదు మంది. వెనకాల అసలు ఈ తెరలు కట్టడానికి, అలంకరణ చేయడానికి వస్తాడే ఒక ఎలక్ట్రీషియన్. అతనికి గూడా నా ప్రవచనం అర్థం కావాలి. అతను మనలాంటి వాడే కదా! అతనికి భార్య పిల్లలున్నారు. అవును. సంసారాలున్నాయి. ఇబ్బందుంది. అతని జీతం సరిపోవట్లేదు. అతను ఎలా అతనికి కూడా ఒక మాటైనా అందులో చేరాలి. హ్మ్. ఈ లక్ష్యం పెట్టుకుని నేను ప్రయత్నం చేయడం వల్ల ఏం చేశానంటే శిఖర స్థాయిలో ఇవాళ ఎందుకున్నానంటే భగవంతుడి దయ వల్ల అన్ని వర్గాల్లోకి, అన్ని వయస్సుల వాళ్ళలోకి ప్రవచనం వెళ్ళిపోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది. హ్మ్. నాకే ఆశ్చర్యంగా ఎలా వెళ్ళిపోయిందంటే నేను అనుకోవడం దాన్ని, అతని జీవితాన్ని స్పృశించకపోతే నా ప్రవచనం దండగా. అలాగే ఒక పండితుడు కూడా. ఆ పండితులను నేనేమి నిర్లక్షించాను. అదే. పండితుల కోసం వేదంలో విషయాలు చెబుతాను. హ్మ్. పామరుల కోసం వీధిలో విషయాలు చెబుతాను. హ్మ్. వేదము, వీధి నాకు 2 ఒకటే. 2 ఒకటి. వీధురుగు మీద కూర్చొని వేదపారాయణ చేసేవారు. తప్పేం లేదు. హ్మ్. వేదము, వీధి నాకు 2 ఒకటే. అందుకని వేద పండితులు ఇలా నన్ను చూసి ఆశీర్వదించాలి. వీధిలో ఉన్నవాడు నన్ను చూసి దండం పెట్టాలి. హమ్మయ్య! హ్మ్. నాకు సమస్య పరిష్కారం దొరికింది. ఈ రకమైన లక్ష్యం పెట్టుకుని ఆ రకమైన మాటలే వెతుక్కుంటూ నేను వ్యాసభారతం చదివినా, రామాయణం చదివినా జనానికి ఉపయోగపడేది ఏది అని వెతుకుతాను. అంతేగాని నా పాండిత్య ప్రకర్షని ప్రదర్శించడానికి ఉపయోగపడేది ఏది అనేది వెతకని అది పక్కన పెట్టేస్తాను. చాలామంది పండితులు ఉన్నారు. నేను లేకపోతే నష్టమే లేదు. పండిత వర్గంలో, కవి వర్గంలో, అవధాని వర్గంలో నేను లేకపోతే నష్టమే లేదు. హ్మ్. కానీ సామాజిక ప్రవచనంలో నేను లేకపోతే నష్టం. హ్మ్. అందుకని నా లక్ష్యం అది. ఏ చదువు ఇది ఇందులో సామాన్య జనుడికి ఉపయోగపడేది ఏది, బాధపడుతున్న వాడికి ఉపయోగపడేది ఏది అది చెబుదాం. ఆ రకంగా హిందూ ధర్మం అందరిది అని కూడా మనం ప్రచారం చేస్తాం. ఈ కష్టపడడం, ఈ ప్రణాళికాబద్ధమైన కృషే ఆ 3 రంగాల్లో నన్ను అంతర్వాణం చేసింది. మీ అందరి అభిమానం వల్ల 4వ రంగం సాక్షాత్కారంలో కూడా నేను ఆ స్థాయిని చేరుకుంటాననే నమ్మకం నాకు.